KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. రెడ్డిగా డిఎస్సి 2025 పైన ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పిల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. స్పోర్ట్స్ కోటాతో నష్టపోయిన అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. బాధిత అభ్యర్థులు నేరుగా కోర్టును ఆశ్రయించేందుకు భయపడుతున్నారన్న వాదనతో ఏకీభవించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ నియామకాలను సవాల్ చేస్తూ ఇప్పటివరకు 335 పిటిషన్లు దాఖలు అయ్యాయని, పిల్ అనేది విలువైన సాధనమని హైకోర్టు వెల్లడించింది. రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడానికి అనుమతిస్తే పిల్ ఉద్దేశం దెబ్బతింటుందని పిటిషనర్కు హైకోర్టు వెల్లడించింది. పిల్పై వాదనలు కొనసాగిస్తారా, ఉపసంహరించుకుంటారా అని పిటిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. రెడ్డిక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి. డిఎస్సి పైన హైకోర్టు విచారణ చేపినట్టు తెలుస్తోంది, దానిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ రాజేంద్ర, మెగా డిఎస్సి 2025 పై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేసిన పిల్ పై జోక్యానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో స్పోర్ట్స్ కోటా వల్ల నష్టపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నేరుగా కోర్టుకి ఎందుకు హాజరు కావడం లేదని కూడా ప్రశ్నించబడింది. అయితే దీనికి సంబంధించి బాధిత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు భయపడుతున్నారనే వాదనతో ఏకీభవించలేమని తెలపడం జరిగింది. ఇంకా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నియామకాలను కూడా సవాల్ చేస్తూ ఇప్పటి వరకు 335 పిటిషన్లు దాఖలు చేయాలని కూడా హైకోర్టు పేర్కొంది. రాజేంద్ర, ప్రజా ప్రయోజన ఏదైతే వ్యాజ్యం మీద ఉందో చాలా విలువైన సమాధానం అని దానికి ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం దానిని వినియోగించకూడదని కూడా అనుమతులు ఇస్తే పిల్లు ఉద్దేశం దెబ్బతింటుందనే దానిపైన కూడా హెచ్చరిక జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ ఈ పిటిషన్ పైన కూడా పలు మాధ్యమాల్లో చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే ఈ పిల్ పై వాదనలు కొనసాగుతారా లేదా, ఈ పిటిషనర్ నుంచి ఏమన్నా అంటే ఈ పిటిషన్ కి సంబంధించి ఏమైనా ఉపసంహరించుకునే ఏమన్నా ఉందా అన్న దానిపైన కూడా తీవ్రంగా విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తరపు సీనియర్ న్యాయవాదికి కూడా న్యాయస్థానం వెల్లడించింది. మెగా డిఎస్సి 2025 పై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ కూడా హైకోర్టులో చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిల్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతం దీనికైతే మాత్రం సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ ఏదైతే చేశారో దానికైతే పిల్ పైన కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్తిగా నిరాకరించుకుంటే తెలుసుకోవచ్చు. రాజేంద్ర, థ్యాంక్ యూ బిందు.